అవతార్ మెహర్ బాబా భారతదేశంలోని 200 మంది తన ప్రేమికులను మెహరాబాద్లో మౌనదినం అయిన 10 జూలై 1958లో జరగబోయే ప్రత్యేక సమావేశానికి రమ్మని పిలిపించారు. ఆ రోజున బాబా తన ప్రేమికులనెవ్వరినీ మౌనం పాటించవద్దన్నారు. బాబా ఆ రోజున సమావేశమైన వారితో ఈ విధంగా అన్నారు: నేను మిమ్ములను ఏ విధమైన సహవాసమునకు గాని, దర్శనమునకు గాని, సంభాషణలకు గాని పిలవలేదు. కానీ నేను చేయబోయే ప్రకటనను మీకు వినిపించుటకు పిలిపించాను. ఇప్పుడు నేను నా యొక్క ఆఖరి సందేశాన్ని, సూచనను మీకు ఇస్తున్నాను. తదుపరి నా ఆఖరి ప్రవచనాన్ని వినిపిస్తాను. అవతారుని యొక్క చిట్టచివరి సందేశాన్ని, ఆఖరి ప్రవచనాన్ని ఆయన సమక్షంలోనే వినే అవకాశం కలిగినందుకు మీరెంతటి అదృష్టవంతులో. ఇక తరువాత అవతారుని నుండి ఏ సందేశాలు గాని, ప్రవచనాలు గాని మీరు వినవలసిన అవసరం ఉండదు. అందుచేత ఇప్పుడు చెప్పబోయే దానిపై ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి చూపండి. ఇక్కడ నుండి మీరు మీ స్వస్థలాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన విషయాలను అన్నింటినీ నా ప్రేమికులందరికీ తెలియపరచండి. రేపటి సందేశాన్ని దూరతీరాల వరకు విస్తరింపజేయండి. వారిలో నాపై నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ సందేశాన్ని అందరికీ అందేలా ప్రయత్నం చేయండి. ఈ సందేశం సృష్టి మొత్తానికి మరియు అందరికీ సంబంధించినది. బాబా ఈ విధంగా చెప్పడంతో అక్కడ గంభీరమైన వాతావరణం ఏర్పడింది. తదుపరి బాబా యొక్క విశ్వ సందేశాన్ని ఈరిచ్ ఈ విధంగా చదివి వినిపించారు. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు వచ్చాను. అందువలన నేనెట్టి నియమములను విధించుటలేదు. అనాది నుండి నేననేక నీతులను, నియమాలను విధించియున్నాను. కాని మానవాళి వాటిని పాటించలేదు. భగవంతుడు చెప్పినది మానవుడు ఆచరించకపోవట చేత అవతారుని బోధలు అపహాస్యమునకు గురియగుచున్నవి. అవతారుడు బోధించిన కరుణను ఆచరణలో పెట్టుటకు మారుగా అతని పేరుతో మానవుడు మారణకాండను సాగించాడు. వినమ్రత, పవిత్రత, సత్యము జీవితమందు ఆచరించుటకు బదులుగా మానవుడు ద్వేషము, దురాశ, హింసలకు లోనగుచున్నాడు. గతంలో భగవంతుడేర్పరిచిన నీతి ధర్మములను మానవుడు పెడచెవిన పెట్టుట చేత ఈ అవతారములో నేను మౌనం వహించియున్నాను. మీరు అడగటం, అవసరమైన మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మాటలను జీవితాలలో ఆచరించాల్సిన సమయం ఆసన్నమైనది. భగవంతునికి సన్నిహితముగా చేరుటకు నేను, నా యొక్క, నాది అను వాటికి దూరముగా పోవలసి ఉంది. నీవు దేనిని త్యజించిన అవసరము లేదు. నీ స్వార్థాన్ని మాత్రం వదిలితే చాలు. అది ఎంత కఠినంగా కనిపిస్తుందో అంత సులభమైనది కూడా. పరిమితమైన నీ అహంకారము త్యజించుట నా అనుగ్రహముతో సాధ్యపడుతుంది. ఆ అనుగ్రహమును ప్రసారింపచేయుటకే నేను వచ్చియున్నాను. నేను నియమాలను విధించుట లేదని మళ్లీ చెప్పుచున్నాను.
నేను విడుదల చేయదలచిన సత్య ప్రవాహమును వదిలినప్పుడు మానవ జీవితాలు ధర్మబద్ధములై ఉంటాయి. నా మాటలు వారి జీవితాలలో జీవం పోసుకొని ప్రతిఫలిస్తాయి. మానవునికి అతని అజ్ఞానమనే తెరవలనే నేను మరుగున పడి ఉంటాను. నా వైభవాన్ని కొందరికి మాత్రమే వ్యక్తం చేస్తాను. నా ఈ ప్రస్తుత అవతార రూపము ఈ కాలచక్రంలో కడపటి అవతారం. అందుకే నా ప్రకటీకరణ గత అవతారాలలో కన్నా ఘనంగా ఉంటుంది. నేను నా మౌనం విరమించినప్పుడు దాని ప్రభావము విశ్వవ్యాప్తముగా ఉంటుంది. సృష్టిలో జీవకోటి అంతా దానిని గుర్తించి అనుభవించి స్వీకరిస్తుంది. ప్రతి వ్యక్తి తాననుసరించే మార్గాన బంధనాల నుండి స్వేచ్ఛను పొందుటకు అది సహకరిస్తుంది. ఎప్పుడూ నిన్ను నీవు ప్రేమించుకునే దానికన్నా మిన్నగా ప్రేమించే దివ్య ప్రీతముడను నేనే. నీ నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి నీ ప్రయత్నంలో నా మౌన విరమణ నీకు సహాయపడుతుంది. ప్రపంచంలో నెలకొన్న ఈ గందరగోళం, కల్లోల పరిస్థితులు అనివార్యమైనవే. దానికెవ్వరినీ నిందింప పనిలేదు. జరగవలసినది జరిగింది, జరగబోయేది జరిగి తీరుతుంది. నేను మీ మధ్యకు రావడము కన్నా వేరే గత్యంతరం లేకపోయింది. నేను రావలసి ఉన్నందునే వచ్చాను. నేనే ఆ పురాణ పురుషుడను.